హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మనం ఈసీ అనేది ఎలా తీసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్ నెంబర్ లేకపోయినా మన దగ్గర డాక్యుమెంట్స్ నెంబర్స్ ఉండవు. మనం ఎప్పుడో మన ఫాదర్స్ కాలం కానీ మన తాత కాలంలో కానీ ల్యాండ్స్ అయితే ఉంటాయి, బట్ మనకి దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర లేదు. ఆ ల్యాండ్ మన ఆక్యుపైలోనే ఉందా లేదంటే ఇంకెవరైనా ఆక్యుపై చేశారా, ఏంటి దాని యొక్క స్టేటస్ ఏంటి అనేసి తెలుసుకునే దానికోసం జస్ట్ మనకి ఒక సర్వే నెంబర్ యూజ్ చేసుకొని మనమైతే డాక్యుమెంట్ నెంబర్ తెలుసుకోవచ్చు, మన యొక్క ఈసీ స్టేటస్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు మీకు సర్వే నెంబర్ తెలియకపోయినా మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా లేదంటే మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా మీ యొక్క ల్యాండ్ సంబంధించి డీటెయిల్స్ వాళ్ళు చెప్పారంటే రెవెన్యూ విలేజ్ మండలం అన్ని డీటెయిల్స్ చెప్పారంటే అక్కడ సంబంధించి ల్యాండ్ సర్వే నెంబర్ అనేది మీకు వాళ్ళు ఇవ్వడమే జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం జస్ట్ మన మొబైల్లో కానీ సిస్టంలో కానీ మనకి ఈసీ అనేది జస్ట్ సర్వే నెంబర్ ద్వారా ఎటువంటి డాక్యుమెంట్స్ నెంబర్ లేకపోయినా చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి వీడియోస్ చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకరైతే నాగరాజ్ గారు అనేసి మనకి ఒక కామెంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వీడియో చూస్తున్నా. మీకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా సర్వీస్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా 100% నేనైతే వీడియోస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు లైవ్ ప్రాసెస్ చూపిస్తాను, ఎలా ఈసీ అనేది తీసుకోవాలి, డాక్యుమెంట్ నెంబర్ లేకపోయినా ఈసీ ఎలా తీసుకోవాలంటే లైవ్ ప్రాసెస్ చూపిస్తాను. సో వీడియోని అయితే చూడండి. వీడియోకి ఒక చిన్న రిక్వెస్ట్, సో వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈసీ కోసం ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే ఇక్కడ సెర్చ్లో తెలంగాణ ఈసీ అనేసి సెర్చ్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకి ఫస్ట్ వస్తేనే registration.telangana.gov.in అనే యొక్క వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడమే జరుగుతుంది. ఇక్కడ జస్ట్ సబ్మిట్ అని సబ్మిట్ ఇవ్వండి. మళ్ళీ మనకి సబ్మిట్ చేయమని అడుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఎస్ఆర్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంట్ నెంబర్ ఉంటే బై డాక్యుమెంట్ నెంబర్ అనేసి డిఫాల్ట్ గా సెలెక్ట్ ఉంటుంది. సో డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఇయర్ ఎస్ఆర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడతాం. సో మనకు డాక్యుమెంట్ నెంబరే తెలియదు. ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంట్ నెంబర్ లేదు, జస్ట్ మన దగ్గర సర్వే నెంబర్ మాత్రమే ఉంది. సో సర్వే నెంబర్తో ఎలా తెలుసుకోవాలి? బై ప్రాపర్టీ అని ఉందా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ కొన్ని కాలమ్స్ వస్తాయి. ఆ కాలమ్స్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. మనం అన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను చెప్పేది వాటికి మాత్రమే ఫిల్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మండలం, మీ యొక్క మండలం ఏదైతే ఉందో సో ఆ మండలంని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత విలేజ్, సో మీ యొక్క రెవెన్యూ విలేజ్ అనేది మీ యొక్క ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ విలేజ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మీకు కొంతమందికి ఏంటంటే ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ విలేజ్ సో రెవెన్యూ విలేజ్ సేమ్ గా ఉంటుంది. కొంతమందికి ల్యాండ్ ఉండే విలేజ్ రెవెన్యూ విలేజ్ వేరు వేరుగా ఉంటుంది. కనుక మనం రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. మీ యొక్క ల్యాండ్స్ కి సంబంధించి రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎంటర్ చేయాలి. ఓకేనా? సో మీ యొక్క పాస్బుక్ లో ఉంటుంది, తెలియకపోతే ఓకేనా? సో దాన్ని ఎంటర్ చేయండి. సో ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ కి నేను ఇది ఒకటి ఓపెన్ చేసి చూపించాలని చేస్తున్నా. ఇక్కడ ఈ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, వార్డు, బ్లాక్ ఇవన్నీ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇక్కడ సర్వే నెంబర్ ఉందా, సో ఇక్కడ సర్వే నెంబర్ ఎంటర్ చేయండి. జస్ట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తేనే మనకి ఈ విధంగా మనకి డాక్యుమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సర్వే నెంబర్ సంబంధించి రీసెంట్ గా కానీ ముందుగా కానీ ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇచ్చిన సర్వే నెంబర్కి జస్ట్ ఓన్లీ ఒకే ఒక డాక్యుమెంట్ అయితే రావడం జరిగింది. సో దానివల్ల ఒకటే చూపిస్తుంది. మీకు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగితే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అన్ని కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు జస్ట్ మీరు సెలెక్ట్ కొట్టి సబ్మిట్ చేశారంటే మనకి ఇక్కడ ఈసీ కాపీ అనేది రావడం జరుగుతుంది. సో దీని ప్రింట్ తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఈ యొక్క సర్వే నెంబర్ ద్వారా ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ చూసారా, ఇక్కడ కనబడుతుంది డాక్యుమెంట్ నెంబర్. ఇది డాక్యుమెంట్ నెంబర్ 447/1989 అనేసి ఉంది కదా. సో ఇది మన యొక్క డాక్యుమెంట్ నెంబర్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు సర్వే నెంబర్తో ఈసీ తీసుకోవచ్చు. సర్వే నెంబర్తో మీ యొక్క డాక్యుమెంట్ నెంబర్ని ట్రేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఓకే అండి, ఇది అప్డేట్ అయితే మీ యొక్క ఎటువంటి డాక్యుమెంట్స్ నెంబర్ లేకపోయినా మన సర్వే నెంబర్తో ఈసీ ఎలా తీసుకోవాలనేది టాపిక్ అయితే ఇది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈసీకి సంబంధించి కానీ ఇంకే సర్వీస్ సంబంధించి అయినా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఖచ్చితంగా నేను వీడియోస్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.